ఈ అబ్బాయి ఎవరు? ఈడా మనోడేని. నీ కథలో హీరో పక్కన ఉంటాడంటే ఫ్రెండ్ 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 అట్టంటోడు. ఓహో బాగున్నాడు. మన క్యారెక్టర్ కరెక్ట్ గా ఫిట్ అవుతాడు. సరిపోతాడ్రా. సరిపోకేమి నాకంటే దుబ్బగుంటేని. ఇంకా చెప్పు నీ కథ. ఓకే ఇప్పుడు కట్ చేస్తే ఇంకొక తూరి కూత కూసావంటే నీ పీక కట్ చేస్తా. జాంకులు కట్ చేస్తే చెప్పా. వీడికి ఎలా చెప్పాలబ్బా? కథ ఏమో ఎటో పోయింది. చెప్పకపోతే వీడు ఊరుకునేటట్లేడు. ఏదో రకంగా చెప్పి ప్రాణాలతో బయటపడాలి. చెప్పు కానీ. అదొక ఇల్లు, చిమ్మ చీకటి. హీరో పైప్ పట్టుకుని ఇల్లెక్కుతున్నాడు. యా పైపు యాడెక్కుతున్నాడు? బా ఏదో పైప్ సార్, డ్రైనేజ్ పైప్ పట్టుకుని ఇల్లు ఎక్కుతున్నాడు. అదే యా బిల్డింగ్ పైకి? బా వేరే బిల్డింగ్ ఉంది సార్, వాళ్ళ మామగారి బిల్డింగే. మామ బిల్డింగ్ తట్టుకో. ఇప్పుడే వచ్చా. నాకు అర్థం కాడు. నీకేమైనా అర్థమయ్యాడా? ఈ టైంలో ఫోన్ అవుడరా పండుగాడు. హలో శివ, ఎక్కడున్నావురా? నేను ఇప్పుడే మా మామ ఇంటికి వచ్చాను రా. మా ఇంటికా? వీడేంటి నన్ను అలా చూస్తున్నాడు? నీ అబ్బా కట్ చేయి, మళ్ళీ చేస్తా. బావా బావా, ఎందుకు బావా ఇలా చేస్తున్నావు? అసలు నా ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఎవరు బావా అమ్మాయి? ఎవరో చెప్పు. ఏ భాగ్య, మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది నేను క్లియర్ చేయడానికి వచ్చాను. నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. గబ్బు నా కొడుకు అమ్మి రూలో దూరుంటాడు. వస్తానరా. అది భాగ్య జరిగింది. ఆ అమ్మాయి ప్రాబ్లంలో ఉంది. షీస్ ఇన్ డేంజర్. దట్స్ వై ఐమ్ జస్ట్ హెల్పింగ్ హర్. అమ్మా భాగ్య తలుపుది ది తలుపుది. వస్తున్నా. నేనే నాయన్ని. ఏడి ఏడి వాడు? ఏయ్ ఏయ్ నిన్ను ఇర్సంరా. అమ్మి భాగ్యమ్మ, ఏమైంది? బావ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. రావడమేందో మళ్ళీ పోవడమేందో. ఒరే ఒరే ఒరే, ఆ పోయిన ఇంటికి తేకుండా అర్ధరాత్రి ఆ పిట్టలు కొట్టేవాడితే కదేంటమైందిరా? నువ్వు నోరు ముసుకవే ముసిల్దానా? నీకు వారి సంగతి తెలీదు. అది కాదు. నువ్వు మై కప్పుదానా? మళ్ళీ ఈడొస్తున్నాడు. ఏమడుగుతాడో ఏంటో. వచ్చినాడు పోయినాడు. ఆయనక ఎవడొచ్చాడు ఎవడు పోయాడు సార్? అది ఫ్లోలో ముందు ముందు నీకే తెలుస్తాదిలే. ఇప్పుడు చెప్పు, యాడి పోయినాడు? యాడికంటే ఎక్కడికంటే ఒక సినిమా హాల్కి పోయి ఉంటారు. యా సినిమా హాలుకు? ఏ సినిమా హాల్ అంటే ఏం చెప్తాం సార్? మీ కథ బడ్జెట్ నచ్చితే అప్పుడు తెలుస్తుంది. కథ నాకు బాగా నచ్చింది. బడ్జెట్ అంటావా? నా యాస్తి మొత్తం రాసి ఇచ్చేచ్చా. చెప్పు, యా సినిమా హాలుకు? నీ దెబ్బకి పేర్లు కూడా మర్చిపోయాను రా. ఐమాక్స్ థియేటర్ సార్. ఐమాక్స్ థియేటరా? ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చా. వీడేంటి మాటి మాటికి బయటికి వెళ్తున్నాడు? లూజ్ మోషన్ సార్. అర్ధరాత్రి జాగారం ఏందన్నా? మనం ఏమన్నా ఓనర్లమా పనోళ్ళమే? చెప్పింది చేయాలా? ఇదిగో మొగుడు లైన్ లో ఉన్నాడు. హలో అన్నా సరే లింగా అన్నా చెప్పనా? ఐమాక్స్ అయిందన్నా. ఐమాక్స్ అంటే సినిమా హాల్ రా. అది ఆడుందన్నా. ఆ బుద్ధులు ఉంటాయి, మరి చుట్టూ నీళ్లు ఉంటాయి, పని పటాలలో అందరూ ఆడ తిరుగులు అంటారు. అక్కడ అదేరా నెక్లెస్ రోడ్ అంటారు. అర్థమైందన్నా. అన్నా నీకెట్ట తెలుసే? నా ఎదురుగా బ్రహ్మం గారు ఉంటాడ్రా, కాలజ్ఞానం చెప్తాడాడు. నువ్వు పోయే పని మీద రా గబ్బులా కొడుక. ఇందాక భాగ్యతో ఏం మాట్లాడావు? భాగ్యతో జరిగిన విషయం చెప్పాలనుకున్నాను. ఇంతలోగా మా మామ వచ్చాడు. అతనికి చెప్పినా రాయికి చెప్పినా ఒకటే. అర్థం చేసుకోలేడు. ఇట్స్ ఓకే. ఐమాక్స్ షో టైం కూడా అయిపోయింది. అరే ఇందాక పండుగడు ఫోన్ చేశాడు. ఆ పొజిషన్ ఎలా ఉందో.
అవును, మనం గుల్బర్గా ఎప్పుడు వెళ్ళేది? నిజంగా వస్తావా? ఆ, మ్మ్, ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నావు? ఏమో. నాతో ఉంటే నీకు భయం వేయట్లేదా? మ్హూ. ధైర్యంగా ఉంది. అవును, మీ వాళ్ళేంటి పెళ్లి ఇష్టం లేకపోతే చంపేస్తారా? ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. ఒకవేళ మీ వాళ్ళు మారిపోయి మళ్ళీ రమ్మంటే వెళ్తావా? వెళ్ళాక నన్ను గుర్తుంచుకుంటావా, మర్చిపోతావా? ఓకే, నేను ఇప్పుడే టెస్ట్ చేస్తాను. 1 year తర్వాత నేను నీకు ఫోన్ చేస్తున్నట్టు, సరేనా? హలో, ఇస్ దిస్ మాయా? మాట్లాడు. నిన్ను చూస్తూ నేను మాట్లాడలేను శివ. అయితే ఓ పని చేద్దాం, నువ్వు అటు తిరుగు, నేను ఎటు తిరుగుతా. హలో, ఇస్ ఇట్ మాయా? ఎస్, ఎవరు? హాయ్, నేను శివని. లాస్ట్ ఇయర్ ట్రైన్లో హైదరాబాద్ గుర్తుకొచ్చానా? ఎస్, గుర్తొచ్చావు. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే. నువ్వు? థ్యాంక్ గాడ్, నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదు. నేను సమస్య లేదు. వీళ్ళకెలా తెలిసింది? అక్కడే ఉన్నారు. ఏం చేద్దాం? పద పద పద, రా, 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 పరిగెత్తు. ఇటు సైడ్. చెట్టు వెనక్కి రా. చిక్కినట్టు చిక్కి తప్పించుకున్నారే. ఈ విషయం వెంటనే ఆయనకి ఫోన్ చేసి చెప్పాలా? అలా జస్ట్ మిస్ అయ్యాడు సార్. హలో అన్నా, జస్ట్ మిస్ అన్నా. యాడ్నించిరా? ఐమాక్స్ ఇచ్చానా? అంతమంది ఉన్నారు, ఇద్దరిని పట్టుకోలేకపోయినారా? గబ్బు నా కొడకలారా. అన్నా, బాంబులు వేయటం ఈజీ అన్న, ఈ పరిగెట్టడం కష్టం. ఒరేయ్, బాంబులు వెయ్యనీకి వాడు నా శత్రువు కాదురా, నా అల్లుడు. బాంబులు అంటాడేంటి? అన్నా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా? నేను కనుక్కో చెప్తాలే, ఇంకా నువ్వు పెట్టేయ్. అటాగన్నా, ఇది పోరాలు ఇంకా అల్లుడు గారు సిటీ మొత్తం తిప్పి 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 చూపుతా అన్నాడు. ఈ అల్లుడు గారు ఏందబ్బా ఒక రోజు మొత్తం సిటీ అంతా చూపిస్తా ఉన్నాడా? పోదాం బాండి, మళ్ళీ ఫోన్ చేస్తే ఉరకాల. ఐమాక్స్ నుంచి కూడా మిస్. ఇంకా తర్వాత ఎవరి కోసం సార్ మీరు వెతికేది? అది నా కథలే, నీ కథ చెప్పు. సార్ బాగా టైర్ అయిపోయాను సార్, రేపు చెప్పుకుందాం సార్. అవి ఎప్పుడో పైటాలప్పుడు విషయం చెప్పినావు, మళ్ళా దాని సంగతి ఎత్తవేమి? నేనేం చెప్పానో నాకే గుర్తులేదు. ఏం చెప్పాను సార్? మాయం చేసుకోబోయేవాడు హైదరాబాద్ కి వస్తాడంటే ఇంకా రాలేదేమి? అంటే దారిలో ఉన్నాడు సార్. 6 గంటల నుంచి దారిలోనే ఉంటాడా? ఆటోమేటిక్ గా దారిలో గొప్పలు గొయ్యలు ఉంటాయి కదా సార్. సరే, ఆ తర్వాత? ఈడు వదిలేటట్లేదు. ఆ తర్వాత కట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ సార్. మార్నింగా? అదే సార్, మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత? 1 గంట.